హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈ రోజు అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్తో కూలీ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఆల్రెడీ కూలీ మూవీ మీద అయితే బీభత్సమైన హైప్ అయితే ఉంది. అండ్ కబాలీ మూవీ తర్వాత ఆరెంజ్ హైప్ అయితే దగ్గర దగ్గర ఇంకా కూలీ మూవీకి అయితే వచ్చింది. ఇంకా కూలీ మూవీకి చాలా ఫ్యాక్టర్స్ వల్ల చాలా అంటే చాలా హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. అంటే ఇంకా క్యాస్టింగ్ వల్ల కానీ ఇంకా డైరెక్టర్ ఇంకా వీటన్నిటి వలన అయితే మూవీకి అయితే చాలా మంచిగా అయితే హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ నుంచి అయితే ఇప్పుడైతే ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఇంకా ట్రైలర్ బాగుందా లేదా, ఇంకా ఈ మూవీ హైప్ని మ్యాచ్ చేసే రేంజ్లో ఉందా లేదా, అసలు ఓవరాల్గా ట్రైలర్ ఏ రేంజ్లో ఉంది, అసలు ఎలా అనిపించింది, ఇందులో మెయిన్ హైలైట్స్ ఏంటి, అలాగే ఇంకా డిసప్పాయింట్ చేసే పాయింట్లు ఏమైనా ఉన్నాయా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఫస్ట్గా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే పర్వాలేదు, బాగుంది అంతే. ఇంకా అంతకుమించి అయితే ఎక్కువగా అయితే ఏం చెప్పలేము. ఎందుకంటే ఈ ట్రైలర్ అంత బాగా అనిపించలేదు, కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆ రీజన్స్ అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్గా అయితే ఇంక ఈ ట్రైలర్లో ఎక్కువగా అయితే మాత్రం అంటే హీరో ఇంట్రడక్షన్సే ఎక్కువగా ఉన్నాయి. అంటే దీంట్లో క్యాస్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసేలాగే అయితే ఎక్కువగా అయితే టైం తీసుకునింది. దాని కారణంగా అయితే కొద్దిగా ట్రైలర్ అయితే ల్యాగ్ అయితే అయింది. అదొక మైనస్ అయితే చెప్పచ్చు. ఇంకా ఆ తర్వాత ఇంకా దీంట్లో అయితే పెద్దగా అయితే స్టోరీని కూడా అయితే పెద్దగా అయితే ఏం రివీల్ అయితే చేయలేదు. అంటే చాలా వరకు రివీల్ అయితే అయింది కానీ అది కూడా అయితే సరిగ్గా అయితే కనెక్ట్ కాలేదు. ఇంకా ఎందుకనో కానీ ఇంకా ఈ మూవీ నుంచి చెప్తే పెద్దగా అయితే స్టోరీ అయితే ఇప్పటిదాకా ఏమైతే బయటికి రాలేదు. అండ్ దాని కారణంగా కూడా అయితే పెద్దగా అయితే ఏం అనిపించలేదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే. ఇంకా అంతేకాకుండా ఈ మూవీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా ఎక్కువగా అయితే మోర్ దెన్ హైప్ అయితే ఉంది కదా ఈ మూవీ మీద. ఇంకా ఆ రేంజ్ హైప్, అంతేకాకుండా ఈ ట్రైలర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని అయితే చూశాను. ఇంకా దాని కారణంగా అయితే ట్రైలర్ అయితే హైప్ని అయితే మ్యాచ్ చేయలేకపోయింది. అంటే ఇంకా ఈ ఇందాకే అంటే ఒక 2-3 గంటల ముందు ఓజీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది. దాని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని ఉన్నాం. కానీ అది ఆ హైప్ని అయితే మ్యాచ్ అయింది. కానీ ఈ ట్రైలర్ అలా కాదు, చాలా అంటే చాలా ల్యాగ్ అనిపించింది ట్రైలర్ చూస్తున్నంత సేపు. బోరింగ్గా కూడా అయితే అనిపించింది ట్రైలర్ అయితే. ఇంకా దీంట్లో మెయిన్గా అయితే అనిరుద్ధ్ గారి బీజిఎం కూడా అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వరకు అయితే వర్కౌట్ అయితే అయింది. కానీ ఇంతకుముందు వచ్చిన సాంగ్స్లో బీజిఎం కానీ ఈ ట్రైలర్లో ఉన్న బీజిఎం కానీ పోల్చి కానీ చూస్తే ఇది చాలా తక్కువగా అనిపిస్తుంది ఈ ట్రైలర్లో ఉన్నది అయితే. అంటే ఆ సాంగ్స్లో ఆ రేంజ్లో ఇచ్చి ట్రైలర్కి అయితే కేవలం నార్మల్గా అయితే ఉంది బీజిఎం అయితే. అది కూడా అయితే ఒక మైనస్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు ఈ ట్రైలర్కి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బాగుండి ఇంకా ట్రైలర్ కట్ కొద్దిగా బాగా కట్ చేస్తుంటే ఈ ట్రైలర్ అయితే చాలా వరకు అయితే మంచిగా అనిపించేది. మరి ఎందుకో ట్రైలర్ని అయితే అంత సరిగ్గా అయితే ఏం కట్ చేయలేదు. మరి ఎందుకు కట్ చేయలేదు మరి ఓలికే తెలియాలి. అంటే ఇంకా మూవీ మీద మరీ ఎక్కువ హైప్ క్రియేట్ అవుద్దని ఏమో కానీ మరి అంటే ఎక్కువ హైప్ క్రియేట్ అయితే ఆ మూవీ మళ్ళీ అదే రేంజ్లో ఉండకపోతే టాక్ నెగిటివ్గా వస్తుంది. దాని కారణంగా అయితే ట్రైలర్ అయితే పెద్దగా అయితే ఏం ఇంపాక్ట్ అయితే చూపించలేదు. అండ్ దీంతో పోలిస్తే వార్ 2 ట్రైలర్ చాలా అంటే చాలా బెటర్గా అయితే అనిపించింది నాకైతే. ఇంత క్యాస్టింగ్ పెట్టుకొని కూడా అంత పెద్దగా అయితే యూజ్ అయితే ఏం లేదు ఈ మూవీకి అయితే. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంత పెద్దగా అయితే నాకైతే ఏం అనిపించలేదు. అండ్ దీంట్లో అయితే అంతో ఇంతో కొద్దిగా నాగార్జున గారి క్యారెక్టర్ అయితే కొద్దిగా అయితే మంచిగా అనిపించింది. ఇంకా నాగార్జున గారి క్యారెక్టర్ దీంట్లో విలన్గా కావటంతో ఎందుకో క్యారెక్టర్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ట్రైలర్లో కూడా అయితే కొద్దిగా వైలెన్స్గా అయితే ఉంది క్యారెక్టర్ అయితే మాత్రం. ఇంకా దాని తర్వాత రజనీకాంత్ గారిది ఇంకా ఆయనది కూడా అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా దీంట్లో అయితే ఎక్కువగా అయితే నాగార్జున గారిది డామినేషన్గా అయితే ఉండేటట్టు అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ఒక యావరేజ్ ట్రైలర్ చూస్తే ఎలా అనిపించిందో సేమ్ అదే ఫీలింగ్ అయితే అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే. ఇంకా ఈ ట్రైలర్ మీరు కానీ చూసింటే ఈ ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది ఇంకా కూలీ మూవీ ట్రైలర్ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.